అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో వ్యాకరణాంశాలకు సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలకు జవాబులు తెలుసుకోబోతున్నాం. వీడియో ప్రారంభించే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసి ఉంచండి. నేను ఫర్దర్గా వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇందులో ఉన్నటువంటి ప్రశ్నలు జవాబులు 10వ తరగతి విద్యార్థులకు కానీ, టెట్ రాసే వాళ్ళకి కానీ, డిఎస్సి రాసే వాళ్ళకి కానీ బాగా ఉపయోగపడే ప్రశ్నలు జవాబులు ఇందులో ఉన్నాయి. తప్పకుండా చూడండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. మొదటి ప్రశ్న, తెలుగు వర్ణమాలలో మొత్తం ఎన్ని వర్ణాలు ఉన్నాయి? ఆప్షన్ ఏ వచ్చి 52, ఆప్షన్ బి 54, సి వచ్చి 56, డి 58. తెలుగు వర్ణమాలలో మొత్తం ఎన్ని వర్ణాలు ఉన్నాయంటే మొత్తం వచ్చి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సరు 56. ఇక్కడ అచ్చులు వచ్చి 16, హల్లులు 37, ఉభయాక్షరాలు 3, మొత్తం కలిపితే 56. కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. రెండవ ప్రశ్న, హల్లులను ఇంకొక పేరుతో ఏమంటారు? ఆప్షన్స్ ఏ స్వరాలు, బి వ్యంజనాలు, సి ఉభయాక్షరాలు, డి సంయుక్త స్వరాలు. ఆలోచించండి. హల్లులకి ఇంకో పేరు ఏముందంటే ఆప్షన్ బి వ్యంజనాలు కరెక్ట్ ఆన్సర్. ఇంకా రెండు పేర్లతో చెప్పచ్చు మనం హల్లుల్ని. ఏమిరంటే ప్రాణములు, ప్రాణులు. ఈ రెండు కూడా అంటాం మనం హల్లులకి. వ్యంజనాలు, ప్రాణములు, ప్రాణులు ఇలా కూడా చెప్పచ్చు. ఇక స్వరాలంటే అచ్చులన్నమాట. ఉభయాక్షరాలు 3 ఉంటాయి. అర్ధానుస్వర, పూర్ణానుస్వర, విసర్గ అనేసి 3 ఉన్నాయన్నమాట ఉభయాక్షరాలు. తర్వాత మూడవ ప్రశ్న, కింది వాటిలో హ్రస్వాచ్చు ఏది? హ్రస్వాచ్చు ఆప్షన్ ఏ ఈ అనమాట, బి ఓ, సి వచ్చి రూ, డి ఔ. వీటిల్లో హ్రస్వాచ్చు ఏది? హ్రస్వం, దీర్ఘం 2 ఉన్నాయన్నమాట. అందులో హ్రస్వాచ్చు ఏదంటే ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్, రూ. రూకి ఇక్కడ దీర్ఘం లేదు కాబట్టి సరైన సమాధానం ఏదంటే రూ. హ్రస్వాచ్చులు అంటే ఏమిరంటే ఒక మాత్రా కాలంలో ఉచ్చరించబడేటటువంటి అచ్చుల్ని హ్రస్వాచ్చులు అంటారు. రు అనేది ఒక హ్రస్వాచ్చు అనమాట. ఇది ఒక్క మాత్రా కాలంలో పలుకుబడుతోంది కాబట్టి ఇది కరెక్ట్. మిగతావన్నీ కూడా 2 మాత్రల కాలంలో పలుకుబడుతున్నాయి. నాలుగో ప్రశ్న, వలే అనే ఉపమావాచకం ఏ అలంకారంలో ఉపయోగిస్తారు? వలే సీతముఖం చంద్రబింబం వలె అందంగా ఉన్నది ఉదాహరణ. కాబట్టి ఈ వలె అనేటటువంటిది ఉపమావాచకం ఏ అలంకారంలో ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ రూపకం, బి వచ్చి ఉపమాలంకారం, సి ఉత్ప్రేక్ష అలంకారం, డి యమకం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకు ఉపమాలంకారం. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే వలె అనే ఉపమావాచకం వచ్చి ఉపమాలంకారంలో ఉపయోగిస్తాం. ఇక్కడ ఉపమేయం అంటే ఏమిటంటే పోల్చబడేటటువంటి వస్తువు. ఉపమానం అంటే మనం దేంతో పోలుస్తున్నాం అనేది ఉపమానం వస్తుంది. అదేవిధంగా ఉపమా వాచకం ఏమిరా తెలియజేస్తుందంటే పోలికను తెలిపేటటువంటి ఆ పదాన్ని తెలియజేస్తుంది. ఇక సమాన ధర్మం వచ్చి వాటి యొక్క గుణాన్ని తెలియజేస్తుంది అన్నమాట. కరెక్ట్ ఆన్సర్ ఉపమాలంకారం. తర్వాత 5వ ప్రశ్న, విద్యాలయం అనే పదంలో ఏ సంధి ఉంది? ఆప్షన్స్ ఏ వచ్చి యనాదేశ సంధి, బి గుణసంధి, సి వృద్ధి సంధి, డి వచ్చి సవర్ణ దీర్ఘ సంధి. విద్యాలయం ఈ సంధులు తెలియాలంటే మనము ఈ పదాన్ని విడదీసినామంటే సంధిని గుర్తించవచ్చు. విద్యాలయం విడదీసామంటే విద్య ప్లస్ ఆలయం, విద్యాలయం. ఇందులో దీర్ఘం అనేది ఉంది కాబట్టి మనకు ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్, సవర్ణ దీర్ఘ సంధి. ఇక్కడ సూత్రం వచ్చి ఆయి ఊరులకు అవే అచ్చులు పరమైనప్పుడు దీర్ఘం అనేది ఏకాదేశం అవుతుంది. అదేవిధంగా వృద్ధి సంధికి ఏం వస్తుందంటే అకారానికి ఏ ఐలు పరమైనప్పుడు ఐకారం, ఓ ఔలు పరమైతే ఔకారం, రూలు పరమైతే అర్కారం ఏకాదేశం అవుతుంది. గుణసంధికి వచ్చి అకారానికి ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏ ఓఆర్లు ఏకాదేశం అవుతుంది. అలాగే యనాదేశ సంధికి వచ్చి ఈ ఊరులకు అసవర్ణాచ్చులు పరమైనప్పుడు క్రమంగా యావారాలు అనేటటువంటిది ఆదేశంగా వస్తాయి అని చెప్పచ్చు. కాబట్టి విద్యాలయం అనేది మనకు సవర్ణ దీర్ఘ సంధి కరెక్ట్ ఆన్సర్. తర్వాత 6వ ప్రశ్న, దశాననుడు అనే పదం ఏ సమాసం? ఆప్షన్ ఏ వచ్చి
ద్విగు సమాసం, బి బహుర్విహి సమాసం, సి తత్పురుష సమాసం, డి కర్మధారయ సమాసం. ఇక్కడ దశాననుడు అనేటటువంటి పదం ఏ సమాసం అన్నప్పుడు మనం దీనికి మొదటగా విగ్రహవాక్యం అనేది తెలుసుకోవాలన్నమాట. దశ అంటే ఏమి? 10 అన్నమాట. అననుడు, దశ అననుడు అంటే, అననుడు అంటే ఏమ్రా అంటే ముఖములు కలిగినటువంటి వాడు అని అర్థం. అంటే ఇక్కడ దశాననుడు అంటే 10 ముఖములు కలవాడు. కలవాడు అంటేనే మీకు ఇక్కడ ఆన్సరు వచ్చేసి ఉంటుంది అనమాట. కలది కలవాడు చివరిలో మనకు వచ్చిందంటేనే మనకు ఒక సమాసం వస్తుందని మనం మునుపటి వీడియోలంతా కూడా చెప్పుకున్నాము. ఇక్కడ దశాననుడు అంటే 10 ముఖములు కలవాడు. ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి బహుర్విహి సమాసం కరెక్ట్ ఆన్సర్. 10 ముఖములు కలవాడు ఎవర్రా అంటే రావణుడు. ఇక్కడ బహుర్విహి సమాసం అంటే అన్య పదార్థ ప్రాధాన్యం కలిగినటువంటిది. అంటే ఉన్నటువంటి ఇక్కడ మొదటి పదమేమో దశ ఉంది, రెండవ పదం వచ్చి అననుడు ఉంది. ఆ రెండు కాకుండా ఆ రెండు పదాల కలయిక ద్వారా మూడో వ్యక్తి అయిన రావణుడిని సూచిస్తుంది ఇక్కడ. కాబట్టి బహుర్విహి సమాసం అనేది కరెక్ట్ ఆన్సర్. 7వ ప్రశ్న, క్రింది వాటిలో ఉపమాలంకారానికి ఉదాహరణ ఏది? ఇక్కడ 4 ఉదాహరణలు ఇచ్చినారు. ఇందులో ఏది ఉపమాలంకారానికి సరిపోతుందని చూద్దాం ఇప్పుడు. ఆప్షన్ ఏ వచ్చి ఆమె ముఖమే చంద్రుడు. ఆప్షన్ బి ఆమె ముఖం చంద్రుని వలె ఉంది. సి ఆమె ముఖం చంద్రుని మించిపోయింది. డి వచ్చి ఆమె చంద్రునిలా వెలిగింది. ఇందులో ఉపమాలంకారానికి ఏది కరెక్ట్గా సరిపోతుందనేది ఇప్పుడు మనము గెస్ చేద్దాం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏదిరా అంటే ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఆమె ముఖం చంద్రుని వలె ఉంది. ఇందులో ఆమె ముఖం చంద్రుని వలె ఉంది. ఇక్కడ ఉపమేయం ఉంది, ఉపమానం ఉంది, ఉపమావాచకం ఉంది. కానీ ఇక్కడ సమాన ధర్మం అనేటటువంటిది లేదనమాట. ఆమె ముఖం చంద్రుని వలె అందంగా ఉంది అని అంటే అక్కడ సమాన ధర్మం అందంగా అనేది వచ్చింటుంది. కానీ ఈ 3 ఉన్నాయన్నమాట. ప్రతి వాక్యంలో కూడా ఉపమానం, ఉపమేయం, ఉపమావాచకం అనేది ఉంటుంది. ఏదైనా లేదు అంటే అది సమాన ధర్మానికి సంబంధించిందే ఉండదన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఉపమాలంకారం యొక్క ముఖ్య లక్షణం ఏమిరంటే వలే అనేటటువంటిది ముఖ్య లక్షణం అన్నమాట ఇక్కడ. తర్వాత ప్రశ్న 8వ ప్రశ్న, క్రింది వాటిలో రూపక అలంకారానికి ఉదాహరణ ఏది? ఇందాక మనం ఉపమాలంకారానికి ఉదాహరణ చూసినాం. ఇప్పుడు రూపక అలంకారానికి ఉదాహరణ ఏమనేది అడుగుతున్నారు. ఆప్షన్ ఏ వచ్చి అతడు గాలిలా పరిగెత్తాడు. బి ఆమె కోయిల వలె పాడింది. సి గురువు జ్ఞానసాగరం. డి అతడు సింహం వంటి ధైర్యవంతుడు. ఇక్కడ రూపక అలంకారం అంటేనే మనకు అభేదం చెప్పడం, అంటే భేదం లేనట్టు చెప్పడాన్ని మనం రూపక అలంకారం అంటాం. ఉపమేయానికి ఉపమానానికి భేదం లేదని చెప్పడమే రూపక అలంకారం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏది వస్తుందంటే ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. గురువు జ్ఞానసాగరం. ఎలారా అంటే ఇక్కడ ఉపమేయమైనటువంటి గురువునకు ఉపమానమైనటువంటి జ్ఞానసాగరానికి అసలు భేదమే లేదు. గురువు జ్ఞానసాగరాన్ని ఒకేలా చెప్తున్నారు, భేదం లేనట్టు. రెండు ఒకటే అని చెప్పడమే ఇక్కడ జరుగుతుంది. కాబట్టి మనకు గురువు జ్ఞానసాగరం అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత 9వ ప్రశ్న, కింది వాటిలో ఛందస్సు ప్రధానంగా దేనికి సంబంధించినది? ఛందస్సు అనేటటువంటిది దేనికి సంబంధించింది అనేది అడిగారు ఇక్కడ. ఆప్షన్ ఏ వచ్చి వాక్య నిర్మాణం, బి పద్య నిర్మాణం, సి సమాస నిర్మాణం, డి వచ్చి సంధి నిర్మాణం. ఈ 4గిట్లో ఛందస్సు దేనికి సంబంధించింది అంటే ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. పద్యాలకు సంబంధించినటువంటిది ఛందస్సు. మనం పాదాలంతా కూడా పద్యంలోనే కదా చూస్తాం. 4 పాదాలు ఉంటుంది. ప్రతి పాదంలోనూ భరణభ భరవ అనే గణాలు ఉంటాయి, నజబజ్జర అనే గణాలు ఉంటాయి, సభరణమయవ అనే గణాలు ఉంటాయి, మసజస్తతగా అనే గణాలు ఉంటాయి అని చెప్పుకుంటాం మామూలుగా. కాబట్టి ఇది ఛందస్సు అనేటటువంటిది మనకు పద్య నిర్మాణానికి సంబంధించినటువంటిది. పద్యాల్లో అక్షరాలు, గణాలు, ఎత్తిప్రాసలు, నియమాలను వివరిస్తుందన్నమాట ఇది. అలాగే వాక్య నిర్మాణము వ్యాకరణానికి చెందుతుంది. సమాస నిర్మాణం కూడా పదాల కలయికను తెలుపుతుంది. సంధి నిర్మాణం అనేది అక్షరాల కలయికనంతా కూడా సూచిస్తుంది. కాబట్టి ఛందస్సు అనేటటువంటిది పద్య నిర్మాణానికి చెందినటువంటిది. ఇందులో
యతిప్రాసలు, గణాలు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. తర్వాత 10వ ప్రశ్న, పద్యంలోని విరామ స్థానాన్ని ఏమంటారు? పద్యంలో ఉన్నటువంటి విరామ స్థానాన్ని ఏమంటాం చూద్దాం ఇప్పుడు. ఆప్షన్ ఏ గణం, బి ప్రాస, సి యతి, డి వృత్తం. పద్యంలో ఉన్నటువంటి విరామ స్థానాన్ని ఏమంటామంటే ఆప్షన్ సి కరెక్ట్ అనమాట. యతి ఏమంటాము? యతి అంటాం అనమాట. యతి అంటే పద్యపాదంలో మొదటి అక్షరానికి నిర్దిష్ట స్థానంలో ఉన్నటువంటి అక్షరానికి మధ్య ఉండేటటువంటి మైత్రి లేదా విరామ స్థానం. ఇక గణం అన్నామంటే పద్యంలో అక్షరాల సమూహం అన్నమాట. సాభాతన మొదలైనటువంటివి వస్తుంది గణంకి. ఇంకా ప్రాస అంటే ఏమరా అంటే పద్యపాదాల్లో మొదటి అక్షరం తర్వాత వచ్చేటటువంటి రెండో అక్షరం ఒకేలా ఉండటం. మొదటి అక్షరం తర్వాత రెండో అక్షరం ఒకేలా ప్రతి పాదంలోనూ ఒకేలా ఉండేటటువంటిది ప్రాస అన్నమాట. ఇక వృత్తం అంటే ఏమంటే, వృత్తం అంటే ఆ గణాలంతా కూడా నియమబద్ధంగా వచ్చేటటువంటిది అనమాట. దాన్ని వృత్తం అంటాం. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ యతి. 11వ ప్రశ్న, ఛందస్సులో గణం ఏర్పడేది దేని ఆధారంగా? ఛందస్సులో గణం దేని ఆధారంగా ఏర్పడుతుందని అడిగారు ఇక్కడ. ఆప్షన్ ఏ వచ్చి పదాల సంఖ్య, బి అక్షరాల సంఖ్య, సి లఘు గురు అక్షరాల క్రమం, డి వచ్చి వాక్యాల సంఖ్య. మనకు ఛందస్సులో గణం, గణాలు మసజసతగా ఇలా గణాలు ఉంది కదా, ఆ గణాలు ఏర్పడేది దేని ఆధారంగా అన్నారు. ఈజీగా మనము గుర్తించవచ్చు ఇక్కడ. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే గురులఘువులు పెడితేనే గణం అనేది మనం రాస్తామన్నమాట. మగనం, తగనం, రగనం, దీనికి గురులఘువులు గుర్తించాలి. కాబట్టి లఘు గురు అక్షరాల క్రమంతో గణం అనేది ఏర్పడుతుంది. లఘు అంటే ఒక మాత్ర కాలంలో ఉచ్చరించబడేది, గురు అంటే 2 మాత్రల కాలంలో ఉచ్చరించబడేది అన్నమాట. తర్వాత 12వ ప్రశ్న, కింది వాటిలో ఛందస్సుకు సంబంధించినది కానిది ఏది? ఛందస్సుకు సంబంధించినది కానిది అనేది ఇక్కడ చూడాలి మనము. ఛందస్సుకు సంబంధించింది కానిది ఆప్షన్ ఏ యతి, బి వచ్చి ప్రాస, సి వచ్చి గణము, డి వచ్చి విభక్తి. ఈజీగా మీరు గుర్తించవచ్చు ఇక్కడ. యతి, ప్రాస, గణం ఈ 3 మనకు ఛందస్సుకు సంబంధించిందే. కాబట్టి కరెక్ట్ ఆన్సరు ఆప్షన్ డి విభక్తి. 13వ ప్రశ్న, దయచేసి తలుపు మూయండి. ఇది ఏ రకమైన వాక్యము? ఇప్పుడు వాక్యాలకు వచ్చినాము. ఆప్షన్ ఏ వచ్చి ప్రశ్నార్థక వాక్యం, బి విద్యార్థక వాక్యం, సి ఆశ్చర్యార్థక వాక్యం, డి వచ్చి నిశ్చయార్థక వాక్యం. దయచేసి తలుపు మూయండి అంటే ఇక్కడ రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి సరైన సమాధానం ఇక్కడ ఏదరా అంటే మనకు ఆప్షన్ బి విద్యార్థక వాక్యం. ప్రశ్నార్థకం అంటే క్వశ్చన్ చేయడము, ఆశ్చర్యార్థకం అంటే ఏదైనా ఆశ్చర్యానికి సంబంధించినటువంటి విషయాల్ని చెప్పడం ఆశ్చర్యార్థకము. కాబట్టి ఇంకా నిశ్చయార్థం అంటే ఖచ్చితంగా చెప్పడం అనమాట. ఆజ్ఞ వేసినట్టుగా చెప్పడం నిశ్చయార్థకానికి వస్తుంది. కాబట్టి కరెక్ట్ సమాధానము విద్యార్థక వాక్యం. రిక్వెస్ట్ కాబట్టి ఇక్కడ విద్యార్థక వాక్యం. అభ్యర్థన అంటే ప్లీజ్ దయచేసి తలుపు మూయండి అనే అభ్యర్థన సూచిస్తున్నాం కాబట్టి ఈ వాక్యాన్ని విద్యార్థక వాక్యం అంటారు. అంటే ఆజ్ఞ, అభ్యర్థన లేదా సూచన ఇలాంటివి తెలిపేటటువంటి వాక్యాలను మనము విద్యార్థక వాక్యం అంటాము. తర్వాత 14వ ప్రశ్న, అయ్యో ఎంత అందమైన దృశ్యం. ఇది ఏ రకమైన వాక్యం? ఆప్షన్ ఏ నిశ్చయార్థక వాక్యం, బి ప్రశ్నార్థక వాక్యం, సి ఆశ్చర్యార్థక వాక్యం, డి విద్యార్థక వాక్యం. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఇక్కడ ఆశ్చర్యార్థక వాక్యం. ఆహా, ఓహో, అయ్యో ఇలాంటివన్నీ కూడా మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయన్నమాట. ఆశ్చర్యార్థక వాక్యం. నిశ్చయార్థకం అంటే ఖచ్చితంగా చెప్పడం, ప్రశ్నార్థకం అంటే క్వశ్చన్ చేయడం, విద్యార్థక వాక్యం అంటే రిక్వెస్ట్ లాగా చెప్పడం. కాబట్టి మనకి ఇక్కడ ఆశ్చర్యార్థక వాక్యం అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత 15వ ప్రశ్న, ఎవరు వచ్చారు. ఇది ఏ రకమైన వాక్యం? ఎవరు వచ్చారు? ఆప్షన్ ఏ నిశ్చయార్థక వాక్యం, బి విద్యార్థక వాక్యం, సి ప్రశ్నార్థక వాక్యం, డి ఆశ్చర్యార్థక వాక్యం. ఎవరొచ్చారు? ఇక్కడ ప్రశ్నలోనే సమాధానం ఉంది. ఎవరొచ్చారు క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి ఇది ప్రశ్నార్థక వాక్యం కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ప్రశ్నను అడుగుతున్నారు ఎవరు వచ్చారు అని. 16వ ప్రశ్న, రేపు నేను హైదరాబాద్ వెళ్తాను. ఈ వాక్యం ఏ కాలాన్ని సూచిస్తుంది? ఇక్కడ కాలాల గురించి అడిగారు. ఆప్షన్ ఏ భూతకాలం, బి వర్తమాన కాలం, సి భవిష్యత్ కాలం, డి నిత్యకాలం. ఇక్కడ
కరెక్ట్ ఆన్సర్ వచ్చి రేపు నేను హైదరాబాదు వెళ్తాను అనేది కరెక్ట్ ఆన్సర్ వచ్చి భవిష్యత్ కాలం. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. భూతకాలం అంటే ఇక్కడ జరిగిపోయింది, వర్తమానం అంటే జరుగుతూ ఉన్నది, భవిష్యత్ అంటే జరగబోయేది, నిత్యకాలం అంటే ఎల్లప్పుడూ జరిగేది. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, సూర్యుడు పొద్దున ఉదయిస్తాడు, ఇలాంటివి ఎల్లప్పుడూ జరిగేటటువంటి దాన్ని నిత్యకాలం అంటాం. తర్వాత 17వ ప్రశ్న, నేను ప్రతిరోజు ఉదయం 5 గంటలకు లేస్తాను. ఈ వాక్యం ఏ కాలాన్ని సూచిస్తుంది? ఇక్కడ నేను ప్రతిరోజు కూడా ఉదయం పొద్దున 5 గంటలకు లేస్తాను. ఇక్కడ ఆప్షన్ ఏ భూతకాలం, బి వచ్చి నిత్య వర్తమాన కాలం, సి భవిష్యత్ కాలం, డి వచ్చి భూత పరిపూర్ణ కాలం. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అన్నమాట. నిత్య వర్తమాన కాలం అంటే నిత్యం రోజు జరిగేటటువంటి వర్తమాన కాలం అంటే ఇది ముందు జరిగిపోలేదు, రేపు జరగబోయేది లేదు, ఈరోజు జరుగుతుంది కాబట్టి నిత్య వర్తమాన కాలం, నిత్యం ఎల్లప్పుడూ జరిగేటటువంటి పని ఇది. నేను ప్రతిరోజు కూడా ఉదయం ఎన్ని గంటలకు? 5 గంటలకు లేస్తాను, ఇది నిత్యం జరుగుతుంది కాబట్టి నిత్య వర్తమాన కాలం కరెక్ట్ ఆన్సర్. అలాగే 18వ ప్రశ్న, చదువుతున్నాడు ఏ భాషా భాగానికి చెందుతుంది? ఇప్పుడు మనము భాషా భాగాలకు వచ్చినాము. చదువుతున్నాడు, చదువుతున్నాడు ఏ భాషా భాగానికి చెందుతుందంటే ఆప్షన్ ఏ క్రియ, బి వచ్చి సర్వనామం, సి విశేషణం, డి నామవాచకం. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ అన్నమాట. ఆప్షన్ ఏ వచ్చి కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఇది క్రియ, చదువుతున్నాడు, సోము పరీక్షలకు చదువుతున్నాడు, ఇలా వస్తాయన్నమాట వాక్యాలు. కాబట్టి అతను ఏం చేస్తున్నాడు అని చెప్పేటటువంటిది క్రియ అన్నమాట. కాబట్టి ఇక్కడ చదువుతున్నాడు అనేది క్రియ అన్నమాట. ఇక సర్వనామం అంటే పేరుకు బదులుగా వాడేటటువంటిది. అతడు, ఆమె, అక్కడ, ఇక్కడ, ఇవి సర్వనామాలకు వస్తుంది. విశేషణం వచ్చి అక్కడ ఉన్నటువంటి గుణాన్ని తెలిపేటటువంటి, చక్కగా, అందంగా, తెల్లగా, నల్లగా, ఇలాంటివి అన్నీ కూడా విశేషణానికి వస్తుంది. మనం గుణాన్ని తెలిపేటటువంటిది. ఇంకా నామవాచకం అంటే పేర్లను తెలిపేటటువంటి వాటిని నామవాచకం అంటే. చదువుతున్నాడు అనేది క్రియ అన్నమాట. తర్వాత 19వ ప్రశ్న, కింది వాటిలో స్త్రీలింగ పదం కానిది ఏది? కింది వాటిలో స్త్రీలింగ పదం కానిది. స్త్రీలింగం, ఇక్కడ లింగాల గురించి అడిగారు. పుంలింగం, స్త్రీలింగం, నపుంసకలింగం ఇలా వస్తుంది కదా. అందులో స్త్రీలింగం కానటువంటిది అడిగారు ఇక్కడ. ఇది మెయిన్గా మనము క్వశ్చన్లో చూసుకోవాలి. స్త్రీలింగం అనేది కానటువంటిది. ఆప్షన్ ఏ ధరణి, ఆప్షన్ బి మేదిని, ఆప్షన్ సి అవని, ఆప్షన్ డి వచ్చి భూధరుడు, భూధరుడు. ఇక్కడ స్త్రీలింగం కానిది, ఇక్కడ మనకు ధరణి అనేది ఆడవాళ్ళ పేరు, మేదిని అనేది ఆడవాళ్ళ పేరు, అవని అనేది కూడా ఆడవాళ్ళ పేరు. భూధరుడు అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. భూధరుడు అనేది పుంలింగం. ఈ 3 కూడా స్త్రీలింగాలు అన్నమాట. ధరణి, మేదిని, అవని అన్నీ కూడా స్త్రీలింగాలు, భూమికి సంబంధించిన స్త్రీలింగ పదాలు అన్నమాట ఇవి. భూధరుడు అంటే పర్వతం, భూధరుడు అంటే పర్వతం, ఇది పుంలింగ పదం అన్నమాట. తర్వాత 20వ ప్రశ్న, పుస్తకం ఏ భాషా భాగానికి చెందుతుంది? పుస్తకం అనేది ఏ భాషా భాగం అడిగారు ఇక్కడ. ఆప్షన్ ఏ వచ్చి క్రియ, బి వచ్చి నామవాచకం, సి విశేషణం, డి ఆప్షన్ డి ఏమంటే అవ్యయం. దీంట్లో పుస్తకం అనేది ఏ భాషా భాగానికి చెందిందంటే పుస్తకం అనేది వచ్చి పేరు అన్నమాట. కాబట్టి ఆప్షన్ బి నామవాచకం కరెక్ట్ ఆన్సర్. నామవాచకం భాషా భాగానికి చెందుతుంది. ఇది ఒక వస్తువు లేదా పేరును తెలియజేస్తుంది కాబట్టి నామవాచకం అవుతుందన్నమాట. తర్వాత 21వ ప్రశ్న, కింది జంటలలో లింగ భేదం సరిగ్గా లేనిది ఏది? కింది జంటలలో లింగ భేదం సరిగ్గా లేనిది. ఆప్షన్ ఏ గాయకుడు గాయని, ఆప్షన్ బి నటుడు నటి, సి విద్యార్థి విద్యార్థిని, డి రాజు రాణుడు. ఇక్కడ స్త్రీలింగం పుంలింగం 2 ఇచ్చినారు. ఈ లింగ భేదం సరిగా లేనటువంటి ఒక ఆప్షన్ ఉంది.
అది ఏ ఆప్షన్ అంటే ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ గాయకుడు గాయని కరెక్టు, నటుడు నటి కరెక్టు, పుంలింగం స్త్రీలింగం, విద్యార్థి విద్యార్థిని ఇక్కడ కూడా పుంలింగం స్త్రీలింగం. ఇక్కడ రాజు వచ్చేసి పుంలింగం, రాణి అని ఉండాలి, కానీ రానుడు ఉంది కాబట్టి ఇది రెండు కూడా పుంలింగమే ఉంది కాబట్టి ఇది సరిగ్గా లేనటువంటి లింగ భేదానికి వస్తుంది. కాబట్టి డి కరెక్ట్ ఆన్సర్. రాజుకు స్త్రీలింగ రూపం వచ్చి రాణి అన్నమాట, కానీ ఇక్కడ రానుడు అనే రూపం సరైనది కాదు కాబట్టి డి కరెక్ట్ ఆన్సర్. తర్వాత 22వ ప్రశ్న, అతడు ఏ భాషా భాగానికి చెందుతుంది? అతడు అనేది ఆప్షన్ ఏ వచ్చి నామవాచకం, బి సర్వనామం, సి క్రియ, డి అవ్యయం. అతడు అనేది కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్, సర్వనామం. పేరుకు బదులుగా వాడుతున్నాం, రాము సోము అనే పేర్లకు బదులుగా అతడు అని వాడుతున్నాం అన్నమాట. కాబట్టి పేరు వచ్చిందంటే నామవాచకం, పేరుకు బదులుగా వాడేది సర్వనామం, అలాగే పనిని తెలిపేటటువంటిది క్రియ అన్నమాట. ఇక అవ్యయం అంటే లింగ వచన విభక్తి ప్రత్యయాలు లేనటువంటిది అవ్యయం. తర్వాత 23వ ప్రశ్న, శిశువు అనే పదం ఏ లింగానికి చెందుతుంది? శిశువు అనేటటువంటిది ఏ లింగం? పుంలింగమా, స్త్రీలింగమా, నపుంసకలింగమా ఏదనేది ఇప్పుడు చూద్దాం. ఆప్షన్ ఏ వచ్చి పుంలింగం, బి స్త్రీలింగం, సి వచ్చి ఉభయలింగం, డి నపుంసకలింగం. ఆలోచించండి. శిశువు అనేది పదం వచ్చి ఏ లింగానికి చెందుతుంది అంటే సరైన సమాధానం వచ్చి ఇక్కడ ఉభయలింగం. ఎందుకురా అంటే ఇక్కడ శిశువు అనేటటువంటి పదం వచ్చి మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఇద్దరికీ ఉపయోగించబడుతుంది. శిశువు బిడ్డ, అక్కడ ఆడబిడ్డ మగబిడ్డ అని చెప్పట్లేదు, శిశువు అంటే ఇద్దరికీ ఉపయోగపడుతుంది కాబట్టి ఇది ఉభయలింగ పదం అన్నమాట. ఇక్కడ పుంలింగం అంటే మగవారికి సంబంధించినటువంటి పేర్లు అన్నమాట, స్త్రీలింగం అంటే ఆడవాళ్ళకు సంబంధించినటువంటి పేర్లు. అలాగే నపుంసకలింగం అంటే ఈ మానవులు కాకుండా వేరే వాటిని చెప్పేటప్పుడు, ఒక పువ్వులను చెప్పేటప్పుడు కానీ ఒక చెట్లని వివరించేటప్పుడు ఇలాంటి వాటికంతా కూడా మనము నపుంసకలింగం వాడతాం. తర్వాత 24వ ప్రశ్న, కింది వాటిలో నపుంసకలింగం పదం ఏది? ఆప్షన్ ఏ కమలం, బి లక్ష్మి, సి ఋషి, డి గోపిక. ఇక్కడ ముందు 23వ ప్రశ్నలో మనం చెప్పుకున్నాము కాబట్టి ఇక్కడ మీరు సులభంగా గుర్తించవచ్చు. నపుంసకలింగం అంటే ఆప్షన్ ఏ కమలం, కమలానికి మనం నపుంసకలింగం అంటాం. ఈ మూడు కూడా మనకు పేర్లు అన్నమాట, మనుషుల యొక్క పేర్లు కాబట్టి పుంలింగం స్త్రీలింగానికి వస్తుంది కాబట్టి ఈ కమలం అనేటటువంటిది నపుంసకలింగం. 25వ ప్రశ్న, పీతాంబరుడు ఏ సమాసం అన్నారు? ఆప్షన్ ఏ ద్వంద్వ సమాసం, బి బహుర్వేహి సమాసం, సి వచ్చి తత్పురుషం, డి కర్మధారయం. ఇక్కడ సమాసం చెప్పాలంటే మనకు దీని యొక్క విగ్రహవాక్యం తెలియాలన్నమాట. ఇక్కడ పీతాంబరుడు అంటే అర్థం ఏమొస్తుందంటే పసుపచ్చని అంబరం కలవాడు. అంబరము అంటే అర్థం ఏమంటే వస్త్రము, అంటే పసుపు పచ్చని వస్త్రం ధరించినటువంటి వాడు. ఇక్కడ కలది కలవాడు అని వచ్చిందంటేనే మనకు బహుర్వేహి సమాసం. కరెక్ట్ ఆన్సరు. బహుర్వేహి సమాసం అంటే అన్య పదార్థ ప్రాధాన్యం కలిగినటువంటిది, అంటే అక్కడ ఉన్నటువంటి పదాలకు కాకుండా మరొక పదానికి ప్రాధాన్యం ఇచ్చేటటువంటిది. పీతాంబరుడు ఎవరంటే పసుపు పచ్చని వస్త్రములు ధరించినటువంటి వారు ఎవరంటే విష్ణువు అన్నమాట. అక్కడ విష్ణువు ప్రాధాన్యం ఉంటుంది. సమాస పదం వచ్చి విష్ణువును సూచిస్తోంది ఇక్కడ కాబట్టి ఇది బహుర్విహి సమాసం. 26, కింది వాటిలో బహువచన రూపం సరైనదేది? బహువచన రూపం అడిగారు ఇక్కడ. ఆప్షన్ ఏ వచ్చి కన్ను కన్నులు, బి కన్ను కళ్ళు, సి కన్ను కన్నలు, డి కన్ను కన్నుములు. ఇక్కడ ఏకవచనం కన్ను అనేది, దానికి బహువచనం అడిగారు. కన్నులు వస్తుందా, కళ్ళు వస్తుందా, కన్నలు వస్తుందా, కన్నుములు వస్తుంది అంటే ఇక్కడ మనకు రెండిట్లో డౌట్ అనేది వస్తుంది. మీకు కన్నులు కళ్ళు ఈ రెండిట్లో మనకు డౌట్ వస్తుంది. కానీ ఇక్కడ బహువచనం, కన్నుకి బహువచనం ఏదిరా అంటే ఆప్షన్ బి కళ్ళు అనేది కరెక్ట్ ఆన్సర్. కన్ను
అనే పదానికి సరైన బహువచనము ఏదిరా అంటే కళ్ళు అన్నమాట. 27వ ప్రశ్న, మహోత్సవం అనే పదంలో ఉన్న సంధి ఏది అనేసి అడిగారు. మహోత్సవం సంధి ఏది? ఆప్షన్ ఏ గుణసంధి, బి వృద్ధి సంధి, సి అనాదేశ సంధి, డి త్రిక సంధి. ఇప్పుడు ఇది తెలియాలంటే మనము ఈ మహోత్సవం అనేటటువంటి పదాన్ని విడదీయాలి. ఫస్ట్ ఎలారా విడదీయడం ఎలా అంటే మహా మహా ప్లస్ ఉత్సవం, మహా ప్లస్ ఉత్సవం, మహోత్సవం, మహా ప్లస్ ఉత్సవం, మహోత్సవం. హాలో ఏముంది? మహా ఆ ఉంది. ఆకి ఏం పరమవుతుంది? ఊ పరమవుతుంది. అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఏ ఓ అర్లు ఏకాదశి. ఇక్కడ ఓ అనేది మహోలో ఓ అనేది వస్తుంది. కాబట్టి ఇది మనకు ఆప్షన్ ఏ గుణసంధి కరెక్ట్ అన్నమాట. ఇక్కడ అకారానికి ఊకారం పరమై ఓకారం అనేటటువంటి గుణం ఆదేశమవుతుంది. గుణాలు ఏ ఓ అర్లు గుణాలు అన్నమాట. ఇక్కడ ఓ అనేటటువంటి కారం మనకు ఆదేశంగా వస్తుంది కాబట్టి గుణసంధి. వృద్ధి సంధి అయితే ఏ ఐలు పరమైనప్పుడు ఐకారం, ఓ ఔలు పరమైనప్పుడు ఔకారం, రూలు పరమైతే అర్కారం వస్తుంది. అలాగే అనాదేశ సంధికి ఈ ఊరులకు అసవర్ణాచ్యులు పరమైనప్పుడు క్రమంగా యావారాలు ఆదేశంగా వస్తుంది. ఇక త్రిక సంధికి వచ్చేసి 3 సూత్రాలు ఉందన్నమాట. ఆ ఏలు త్రికంలనమని త్రికం మీద అసంయుక్త హల్లునకు ద్విత్వం బహుళంగాను దిరుక్తమైన హల్లు పరమైనప్పుడు ఆస్తికమైన దీర్ఘానికి హ్రస్వం వస్తుందన్నమాట. అది త్రిక సంధి. కాబట్టి మనకు మహోత్సవం అనేటటువంటి పదం వచ్చి గుణసంధి కరెక్ట్ ఆన్సర్. తర్వాత 28వ ప్రశ్న, క్రింది వాటిలో వచన దోషమున్న వాక్యం ఏది? ఇక్కడ వచన దోషం ఉంది, ఏమనేది చూద్దాము. ఆప్షన్ ఏ వచ్చి విద్యార్థులు పరీక్ష రాశారు, బి పుస్తకాలు బల్లపై ఉన్నాయి, సి చెట్లు గాలికి ఊగుతున్నది, డి పిల్లలు ఆడుకుంటున్నారు. అన్నీ కరెక్ట్గానే ఉందనిపిస్తుంది, కానీ నిదానంగా ఆలోచిస్తే మనకు ఆన్సర్ దొరుకుతుంది. వచన దోషం ఉంది ఇక్కడ. విద్యార్థులు పరీక్ష రాశారు, విద్యార్థులు రాశారు కరెక్ట్. బి వచ్చి పుస్తకాలు బల్లపై ఉన్నాయి, ఓకే సంబోధన కరెక్ట్గా ఉంది. సి చూడండి, చెట్లు గాలికి ఊగుతున్నది, ఇది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే చెట్లు బహువచనం ఉంది ఇక్కడ, మనకు ఇక్కడ ఏకవచనం ఇచ్చినారు. చెట్లు అనేది గాలికి ఊగుతున్నాయి, ఈ వచ్చిండాలి బహువచనము, కానీ ఇక్కడ ఏకవచనం ఇచ్చినారు. చెట్లు గాలికి ఊగుతున్నది అంటే ఒకే చెట్టు ఊగుతున్నది అనేలాగా ఇచ్చినారు, కాబట్టి చెట్లు గాలికి ఊగుతున్నది కరెక్ట్ ఆన్సర్. పిల్లలు ఆడుకుంటున్నారు, ఇది కరెక్ట్. కాబట్టి మనకు ఆన్సర్ వచ్చి చెట్లు గాలికి ఊగుతున్నది. చెట్లు బహువచనం కాబట్టి ఊగుతున్నవి అని ఉండాలి, లేదా ఊగుతున్నాయి అని ఉండాలి. తర్వాత 29వ ప్రశ్న, తెలివైన విద్యార్థిలో తెలివైన ఏ భాషా భాగం అన్నారు? ఆప్షన్ ఏ విశేషణం, బి నామవాచకం, సి క్రియ, డి వచ్చి అవ్యయం అన్నమాట. ఇక్కడ తెలివైన, చక్కనైన, అందమైన ఇలాంటివన్నీ కూడా మనకు ఆప్షన్ ఏ విశేషణానికి వస్తాయన్నమాట. విశేషణం అనేది కరెక్ట్ ఆన్సరు. నామవాచకం వచ్చి ఇంక పేర్లను తెలుపుతుంది, క్రియ అనేటటువంటిది పనిని తెలుపుతుంది, ఇంకా అవ్యయం అనేది లింగవచన విభక్తి ప్రత్యయాలు లేనటువంటిది అవ్యయం అన్నమాట. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ విశేషణం. ఇది నామవాచకం యొక్క గుణాన్ని లేదా రూపాన్ని తెలుపుతుందన్నమాట, కాబట్టి ఈ విశేషణం అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక చివరగా మనకు 30వ ప్రశ్న, క్రింది వాక్యాలలో వచన సౌష్ఠవం భంగమైనది ఏది? వచన సౌష్ఠవం భంగం అయినటువంటిది ఏది చూద్దాం. ఆప్షన్ ఏ గురువులు బోధిస్తున్నారు, బి వచ్చి పిల్లలు చదువుతున్నారు, సి రైతులు పొలం దున్నుతున్నాడు, పక్షులు ఎగురుతున్నాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చి రైతులు పొలం దున్నుతున్నాడు. ఇక్కడ ఏకవచనం, రైతులు అనేది బహువచనం ఉంది ఇక్కడ దున్నుతున్నాడు అంటే ఏకవచనానికి వచ్చేస్తుంది, కాబట్టి వచన సౌష్ఠవం ఇక్కడ దున్నుతున్నారు అని వచ్చిండాలి. కాబట్టి రైతులు పొలం దున్నుతున్నాడు అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. గురువులు బోధిస్తున్నారు కరెక్టు, పిల్లలు చదువుతున్నారు కరెక్టు, పక్షులు ఎగురుతున్నాయి కరెక్ట్. ఇక్కడంతా కూడా బహువచనం వచ్చింది, కానీ ఇక్కడ బహువచనానికి ఏకవచనం ఇచ్చినారు, కాబట్టి సరైన సమాధానం ఏదంటే
ఆప్షన్ సి. ఇంతటితో ఈ వీడియో పూర్తయింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.